ఈజీగా 5 నిమిషాల్లో పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. బియ్యము, పెసరపప్పు 2 ఒకసారి కడిగేసుకొని అరగంట నానబెట్టుకొని అందులో మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం తొక్కేసుకొని కుక్కర్‌కి మూత పెట్టేసి 2 విజిల్స్ రానియాలి. ముందుగా ఇవి నానబెట్టుకోవడం వలన ఫాస్ట్‌గా ఉడికిపోద్ది. ఈ లోపల పల్లీలు వేయించుకోవాలి చట్నీ కోసము. పల్లీలు వేగే లోపల పచ్చిమిర్చి వేసుకొని, పల్లీలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పోపు కోసం ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. ఈ లోపల కుక్కర్‌కున్న గ్యాస్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇంకా కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. చట్నీ, పొంగల్ 2 రెడీ అయిపోయినాయి. ఇంకా పోపు పెట్టేసుకోవడమే ఫైనల్గా. కుక్కర్లో వేయడం వలన ఫాస్ట్గా అయిపోతుంది అండ్ మెత్తగా ఉంటుంది పొంగల్ కూడా బియ్యంగా లేకుండా. ఆయిల్ వేడెక్కాక అందులో పోపు దినుసులు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇందులో కాజు కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోండి. ఆయిల్తో కాకుండా నెయ్యితో వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇంకా వేడెక్కాక అందులో వేసేసుకోవడమే. మీకు కావాలంటే పొంగల్లోకి చట్నీకి ఒకటేసారి తిరంబాతు చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను సపరేట్గా చేసుకుంటున్నాను. ఇంకా అదే కడాయిలో మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ మళ్ళీ ఒకసారి వేసేసుకొని చట్నీకి కూడా తిరమాత పెట్టేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఇంగువ కూడా వేసుకోండి. డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. ఇంకా రెండింటిని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.